వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు గాన్గాపురంలో మరుసటి రోజు మేము అభిషేకానికి వెళ్ళాము. అక్కడ అభిషేకం ముఖ్యంగా రుద్రాభిషేకం స్వామివారి పాదాలకు కానీ లింగానికి కానీ ఇక్కడ చేస్తారు. ఈ జాతకంలో ఉన్న మన గ్రహదోషాలు మానసిక సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. మనకి స్వామివారి దర్శనంతో పాటు అభిషేకం జరిపించడం వలన కుటుంబంలో మనకి సుఖ సంతోషాలు ఆరోగ్యము చేకూరుతాయని మా నమ్మకము. ఈ పూజారి గారు మాకు చాలా బాగా చేయించారు అభిషేకము. దాంతోపాటు మనకు ఒక బొట్టు యాష్ కలర్లో ఉండే బొట్టు కూడా మాకు ఇచ్చారు. చాలా బాగా జరిగింది. దీని తర్వాత అన్నదానము జరిగిందండి. ఈ అన్నదానంకి అసలు ఎక్కడెక్కడి వాళ్ళు ఆ టైం 12 ఆ గుడి దగ్గరికి వస్తారు. ఈ అభిషేకం జరిగిన తర్వాత మేము మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాము. దర్శనమైన తర్వాత మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. మేము అన్నదాన కార్యక్రమానికి కూడా పాల్గొన్నాము. ఈ అన్నదాన కార్యక్రమంలో మనకి ఈ గురు చరిత్ర ప్రకారము స్వామివారు స్వయంగా మధ్యాహ్న సమయంలో భిక్ష స్వీకరిస్తారట. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకము. అందుకని మేము ఈ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ద్వారా సాక్షాత్తు దత్తాత్రేయుని అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. ఈ అన్నదానం అయిన తర్వాత మనం కూడా ఈ విధంగా భిక్ష తీసుకోవాలి.